కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇరుకున పడింది. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉత్తరాఖండ్ వ్యవహారంలో తలబుప్పి కట్టిన కమలదళం తాజాగా అందివచ్చిన అస్త్రంతో హస్తం పార్టీని చెడుగులాడుకుంటోంది. రాజీవ్ హయాంలో బోఫోర్స్ కుంభకోణం పార్టీ ముంచితే ఇప్పుడు అగస్టా కుంభకోణం కాంగ్రెస్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకు భారత వైమానిక దళం రక్షణ శాఖ ముందుకు ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. సియాచిన్, టైగర్ హిల్స్ తదితర ప్రాంతాల్లో ప్రయాణించే హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని కోరింది. రక్షణ శాఖ సానుకూలంగా స్పందించడంతో 2010 ఫిబ్రవరిలో బ్రిటన్కు చెందిన అగస్టా వెస్ట్లాండ్తో యూపీఏ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. 3,600 కోట్ల రూపాయలు వెచ్చించి 12AW101 హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ హెలికాప్టర్లను రాష్ట్రపతి, ప్రధాని తదితర వీవీఐపీల సేవలకు వినియోగించాలని తీర్మానించారు. వాస్తవానికి హెలికాప్టర్ల కొనుగోలులో భారత వైమానిక దళం సూచించిన సాంకేతిక అంశాలను అగస్టా వెస్ట్లాండ్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఒప్పందం కుదిరిపోయింది. కార్లోస్ జెరోసా, క్రిస్టియన్ మిషెల్, గిల్డో హష్కీ అనే మధ్యవర్తులు తమ పరిచయాలతో ఒప్పందం కుదిరేలా చేసినట్లు ఆ తర్వాత వెల్లడైంది. ఇందుకు గాను సుమారు 334 కోట్లు లంచం రూపంలో ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఒప్పందానికి తెరపడింది. అగస్టా వెస్ట్లాండ్ కు ఇటలీలో ఒక మాతృ కంపెనీ ఉంది. దాని పేరు ఫిన్ మెకానికా. ఆ కంపెనీ చైర్మన్ గియస్పీ ఓర్సీ, అగస్టా వెస్ట్లాండ్ సీఈఓ బ్రూనో స్పగ్లోనిన్లపై 2013లో అవినీతి ఆరోపణలొచ్చాయి. అగస్టా ఒప్పందం కుదరడానికి వీరిద్దరూ ప్రలోభాలకు పాల్పడ్డారంటూ ఇటలీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నాటి రక్షణ మంత్రి ఏకే యాంటోనీ కూడా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. అయితే ఇక్కడితో వ్యవహారం ముగిసిపోలేదు. భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలొచ్చాయి. ఒప్పందంపై సంతకం చేయడానికి ఫిన్ మెకానికా కంపెనీ నుంచి త్యాగి లంచం తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ఇటాలియన్ కోర్టు 2015లో త్యాగిని నిర్దోషిగా పేర్కొంది. కొన్ని నెలలుగా సద్దుమణిగిన ఈ వ్యవహారం ఈ ఏప్రిల్ మొదటి వారంలో మిలన్ కోర్టు తీర్పుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. అగస్టా వ్యవహారానికి సంబంధించి ఓర్సీ, స్పగ్నోలిన్ను దోషిగా తేల్చిన కోర్టు వారికి 4.5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో 2008లో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్ అగస్టా వెస్ట్లాండ్ ఇండియా విభాగం అధిపతి పీటర్ హులెట్ కు రాసిన లేఖ బయటపడింది. ఆ లేఖలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, ప్రస్తుత రాష్ట్రపతి నాటి కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్లుండటం కలకలం రేపింది. పీటర్ హులెట్ కు రాసిన లేఖలో మిషెల్ సోనియాను డ్రైవింగ్ ఫోర్స్ గా పేర్కొన్నారు. సోనియా వల్లే ఒప్పందం కుదురుతున్నట్లు అభివర్ణించారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. It was touching to see the leader of the opposition relying on Mr. Michel for what he said orally. But the High Court of Italy has recorded a letter written by Mr. Michel stating that Ms. Sonia Gandhi is the main. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని కాంగ్రెస్ నేతలు వాదించారు. मैं ये कहती हूँ कि ये आरोप जो है बिल्कुल बेबुनियाद है, निराधार है, झूठ है. आप लोग सरकार में हैं 2 साल से. इंक्वायरी जल्दी से जल्दी बिना भेदभाव कंप्लीट कर दो, सच्चाई सामने आएगी. Where are the proofs? They are lies. They are part of a strategy of character assassination for which we have known these people to indulge in. These people have been in government now for 2 years.
The inquiry is on. Why don't they complete quickly, as soon as possible, and impartially, the inquiry? And then everything will come out. The truth will come out. Our hands are clean. We only started the CBI inquiry. Last 2 years, this government has done nothing. They were sleeping. ఇదిలా ఉంటే ఒప్పందం రద్దు, అగస్టా వెస్ట్లాండ్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టడంపై బీజేపీ కాంగ్రెస్ మధ్య వాదులాట మొదలైంది. తమ హయాంలోనే అగస్టాను బ్లాక్ లిస్ట్ లో పెట్టామని కాంగ్రెస్ వాదిస్తే 2014 జూన్ తర్వాతే అగస్టాను బ్లాక్ లిస్ట్ లో చేర్చామని ఎన్డీఏ నేతలు వాదిస్తున్నారు.